హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్. ఇవాళైతే మనందరికి ప్రభుత్వ ఫుడ్ కార్పొరేషన్ నుంచి అయితే మనకి లేటెస్ట్ గా జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. అది కూడా మీ సొంత జిల్లాలో అయితే పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దాదాపు 88,600 రూపీస్ దాకా మీకు శాలరీ కూడా అయితే ఇస్తారనమాట. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అక్కర్లేదు, పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అన్నమాట ఇవి. సో లాస్ట్ డేట్ అయ్యే లోపల మీరు త్వరగా అయితే ఈ జాబ్స్ కి అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. బోత్ ఆంధ్ర తెలంగాణ వాళ్ళు మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు, ఇండియన్ సిటిజన్స్ అన్న వాళ్ళు. సో తప్పకుండా ఈ ఎవరైతే ఈ జాబ్స్ కి అప్లై చేయాలనుకుంటున్నారో ఖచ్చితంగా ఈ వీడియోని చివరి దాకా చూసి వెంటనే అయితే అప్లై చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో అయితే రావడం జరుగుతాయి. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా అయితే జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో దాని యొక్క లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్ లో అయితే ఉండడం జరుగుతుంది. మీరు వెంటనే వెళ్ళి తప్పకుండా జాయిన్ అయ్యి ఈ వీడియో అయితే చూడండి. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనందరికీ అయితే లేటెస్ట్ గా ఫుడ్ కార్పొరేషన్ కి సంబంధించిన ప్రభుత్వ రంగ సంస్థ నుంచి అయితే మనకి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. మీరు గనక జాబ్ లో సెలెక్ట్ అయినట్లయితే మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే జాబ్ పోస్టింగ్ అని చెప్పేసి అయితే ఇచ్చారు. సో వీళ్ళ యొక్క రీజనల్ ఆఫీసెస్ అనేవి ఆల్ ఓవర్ ఇండియాలో అయితే ఉండడం జరిగింది. సో దాంట్లో మనకి ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఇక్కడ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ లో అదోని, అనకాపల్లి, అనంతపూర్, వైజాగ్, చిలకలూరుపేట, తర్వాత గుడివాడ, గుంటూరు, కడప, కైకలూరు, కాకినాడ, మచిలీపట్నం, ఇలా తాడేపల్లిగూడెం, వడ్లమూడి, విజయవాడ, ఒంగోలు అని చెప్పి రాజమండ్రి, ఇలా అన్ని డిఫరెంట్ కేటగిరీస్ లో మనకి అన్ని ప్లేసెస్ లో అయితే ఆంధ్రప్రదేశ్ లో కూడా అయితే ఉన్నాయన్నమాట. తర్వాత తెలంగాణకి వచ్చేసరికి హైదరాబాద్, ఆదిలాబాద్, తర్వాత కూకట్పల్లి, చిట్యాల, తర్వాత కరీంనగర్, మెదక్, మహబూబ్ నగర్, తర్వాత నాంపల్లి, నిజామాబాద్, సంతనగర్, సరంగ్పూర్, సిద్దిపేట్, సూర్యాపేట్, వరంగల్ అని చెప్పి సో ఇలా మనకి ఈ తెలంగాణ, ఆంధ్రాలో కూడా అయితే మనకి వీళ్ళకి సంబంధించిన ఆఫీసెస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ కూడా అయితే మీరు పోస్టింగ్ అయితే తెచ్చుకోవచ్చు అనమాట. సో తప్పకుండా పోస్టింగ్ మన ఆంధ్ర, తెలంగాణలో మాత్రమే ఉన్నాయి కాబట్టి ఆ దాంట్లో కూడా అయితే ఉన్నాయి కాబట్టి తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. అండ్ మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసినట్లయితే మీరు ఎక్కడికో వెళ్ళాల్సిన పనేం లేదు. మన ఆంధ్రాలో అయితే మన నెల్లూరు, గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, విశాఖపట్నం, తిరుపతి, కాకినాడ ఈ రీజియన్స్ లో అయితే మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి. మీకు దగ్గరలో ఉన్న ఎగ్జామినేషన్ సెంటర్ కి అయితే మీరు ప్రిఫరెన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట ఆన్లైన్ లో అప్లై చేసేటప్పుడు. సో తప్పకుండా ఈ వీడియోని చివరి దాకా చూడండి, ఎక్కడ మిస్ అవ్వద్దు. మిస్ అవుతున్నట్లయితే మీకు డౌట్స్ వస్తాయి, తర్వాత కామెంట్ చేస్తారు. సో అది చేయకుండా ముందు మొత్తం వీడియో చూసి ఆ తర్వాత కామెంట్ చేయండి మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే. మన ఇక్కడ తెలంగాణకి సంబంధించి హైదరాబాద్, కరీంనగర్, వరంగల్లో అయితే మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. మీకు ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ లో మనకి డిఫరెంట్ పోస్టులకు సంబంధించి వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. మేనేజ్మెంట్ ట్రైనీ అని చెప్పి, మేనేజ్మెంట్ ట్రైనీ, టెక్నికల్ అకౌంటెంట్, సూపరింటెండెంట్, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్, తర్వాత సూపరింటెండెంట్ జనరల్ అని, జూనియర్ అసిస్టెంట్ అని చెప్పి సో ఇలా మనకైతే ఉద్యోగాలు అయితే ఉన్నాయన్నమాట. అన్ని కేటగిరీస్ లో మనకి వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. ఇక్కడ పే స్కేల్ చూసుకున్నట్లయితే మేనేజ్మెంట్ ట్రైనింగ్ అయితే 60,000 నుంచి 1,80,000 దాకా అయితే మీకు వస్తుంది అనమాట. దాదాపు అప్రాక్సిమేట్ గా 88,620 దాకా అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. సో తర్వాత మేనేజ్మెంట్ ట్రైనింగ్ టెక్నికల్ కూడా 88,620 దాకా అయితే మీకు శాలరీ కూడా అయితే వస్తుంది అనమాట. అకౌంటెంట్ కి అయితే మనకి 40,000 నుంచి 1,40,000 దాకా అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక్కడ మనకి ఏజ్ లిమిట్ చూసినట్లయితే మేనేజ్మెంట్ ట్రైనింగ్ అయితే 28 ఇయర్స్ వరకు ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. మీరు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ క్యాండిడేట్స్ వీళ్ళకి సంబంధించి అయితే ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అయితే మీకు ఇవ్వడం జరిగింది. సో సూపరింటెండెంట్ జాబ్స్ కూడా అయితే మనకి 30 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు. జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ కి 28 ఇయర్స్ వరకు ఇలా మనకైతే ఉన్నాడు అనమాట. శాలరీ కూడా మనకి మేనేజ్మెంట్ ట్రైనింగ్ వాటికి 88,000 అనమాట. మిగతా వాటికి 40,000 మినిమం ఉంది ఇక్కడ. తర్వాత జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ కి 29,000 అని చెప్పి ఉంది. సో ఇలా మనకి డిఫరెంట్ డిఫరెంట్ టాప్స్ ఆఫ్ జాబ్స్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ మనకి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ డెసిగ్నేషన్ వచ్చేసరికి మేనేజ్మెంట్ ట్రైనింగ్ వీటికి సంబంధించి ప్రతి కేటగిరీలో మనకి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. తర్వాత ఇక్కడ మనకి వీటికి సంబంధించిన ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కి సంబంధించి 14th December 2024 నుంచి అయితే మనకి ఆల్రెడీ స్టార్ట్ అయిపోవడం జరిగింది. కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు చూసి. తర్వాత పేమెంట్ కి సంబంధించిన డీటెయిల్స్ కూడా అయితే ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. డౌన్లోడ్ ఆఫ్ కాల్ లెటర్. సో మీకు కాల్ లెటర్ అనేది ఎగ్జామినేషన్ కి ముందర 10 days బిఫోర్ అయితే మీకు రావడం జరుగుతుంది. మీరు ఆన్లైన్ లో అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
తర్వాత ఎలిజిబిలిటీకి క్రైటీరియా చూసినట్లయితే మీరు ఆన్‌లైన్ ఇండియన్ సిటిజన్స్ అయ్యుంటే సరిపోతుంది. తర్వాత నేమ్ ఆఫ్ ది పోస్ట్ చూస్తున్నట్లయితే మేనేజ్‌మెంట్ ట్రైనీకైతే మీరు డిగ్రీ విత్ ఫస్ట్ క్లాస్ మాస్టర్స్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ గాని, హ్యూమన్ రిసోర్స్ కానీ, ఇండస్ట్రియల్ రిలేషన్ గాని, మార్కెటింగ్ మేనేజ్‌మెంట్ గాని ఇలాంటి వేటిల్లో ఏదన్నా మీరు స్పెషలైజేషన్ డిగ్రీ చేస్తున్నట్లయితే మీరు దీనికి అప్లై చేయొచ్చు. ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ అక్కర్లేదు. అలాగే మనకిక్కడ జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ అని చెప్పి ఇచ్చారు. దీన్నైతే డిగ్రీ ఇన్ అగ్రికల్చర్‌కి సంబంధించి చేసిన వాటిల్లో ఎవరైతే డిగ్రీ బీఎస్సీ గాని లేకపోతే అగ్రికల్చర్‌కి సంబంధించి చేసిన వాటిలో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ విత్ జువాలజీ, కెమిస్ట్రీ, బయాలజీ, బయోకెమిస్ట్రీ ఇవి కూడా అయితే అప్లై చేసుకోవచ్చనమాట వీళ్ళు కూడా. సూపరింటెండెంట్ జాబ్‌లకైతే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ మీరు ఎలాంటి డిసిప్లిన్ అయినా సరే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నట్లయితే మీరైతే అప్లై చేసుకోవచ్చనమాట. అంటే ఎంఏ, ఎంఎస్సీ, ఎంటెక్ ఇలాంటివి ఉంటాయి చూసారా? సో ఇవైతే మీరు అప్లై చేసుకోవచ్చు. అకౌంటెంట్‌కి సంబంధించి బీకామ్ ఆర్ బీఏ కామర్స్ చేసిన వాళ్ళు లేకపోతే చార్టర్డ్ అకౌంటెంట్ అని ఇలా చేస్తుంటారు కదా! సో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చనమాట. మేనేజ్మెంట్ ట్రైనీకి సంబంధించి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ విత్ ఎంటోమాలజీ చేసిన వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మనకి స్పెషలైజేషన్ పోస్టులు కూడా అయితే ఉన్నాయి. సూపరింటెండెంట్ జనరల్ అని, టెక్నికల్ అసిస్టెంట్ అని చెప్పి. సో సూపరింటెండెంట్ జనరల్‌గా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ మీరు ఎలాంటి డిగ్రీ చేసినా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ. తర్వాత జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఎస్ఆర్‌డిఈకి సంబంధించి డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ గాని, జువాలజీ గాని, కెమిస్ట్రీ గాని, బయోకెమిస్ట్రీ గాని చేస్తున్నట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. తర్వాత వర్కింగ్ నాలెడ్జ్ అని చెప్పి ఇచ్చారు. సో ఇక్కడ మనకి అన్ని డీటెయిల్స్ ఇచ్చారు. రిలాక్సేషన్‌కి సంబంధించి ఎస్సీ వాళ్ళకైతే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్, ఓబీసీ 3 ఇయర్స్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ 10 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అయితే మీకు ఇవ్వడం జరిగింది. కాబట్టి అవన్నీ చెక్ చేసుకొని అయితే మీరు అప్లై చేసుకోండి. ఇదే నోటిఫికేషన్‌లో మనకి ఆన్‌లైన్ ఎగ్జామినేషన్‌కి సంబంధించి మీరు మీకు ఎలా ఉంటుంది ఎగ్జామినేషన్ అని చెప్పి ఇచ్చారు. సో ఇక్కడ మనకి 100 మార్క్స్‌కి 100 క్వెషన్స్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. 200 క్వెషన్స్‌కి. సో ప్రొఫెషనల్ నాలెడ్జ్, జనరల్ అవేర్‌నెస్, ఇంగ్లీష్, రీజనింగ్, డేటా అనాలిసిస్ ఇలాంటివైతే మీకు ఉండడం జరుగుతాయి. సో ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు. మీకు కావాలనుకున్నట్లయితే ఏ జాబ్‌కి ఆ జాబ్ పోస్ట్ ఎదురుగుండా మీకు సిలబస్ కూడా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు సిలబస్ ఏమేమి చదవాలని చెప్పి. సో ఇవన్నీ కూడా అయితే ఈ నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చనమాట. వీటికి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ మనం ఇందాకే చూసాము. మన ఆంధ్ర, తెలంగాణకి సంబంధించి. సో రాంగ్ ఆన్సర్ మీరు పెట్టినట్టయితే 1/4 మార్క్ అయితే మీకు నెగెటివ్ మార్కింగ్ అయితే ఉండడం జరిగింది. కట్ ఆఫ్ స్కోర్ కూడా అయితే మీకు ఇచ్చారు. తర్వాత ఇంటర్వ్యూ కూడా సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి సంబంధించి మీరు ఎంత మార్క్స్ తెచ్చుకోవాలని చెప్పి కూడా అయితే ఇచ్చారు. అంటే మీకు ఫస్ట్ రిటన్ ఎగ్జామినేషన్ అయితే మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. రిటన్ ఎగ్జామినేషన్ అయిన తర్వాత ఇంటర్వ్యూకి అయితే చేయడం జరుగుతుంది. సో వీటికి సంబంధించి ఆఫర్ ఆఫ్ అపాయింట్మెంట్ కూడా అయితే మీరు ఇంటర్వ్యూ అయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్‌కి సంబంధించి షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తప్పకుండా అన్ని డాక్యుమెంట్స్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. వీటికి సంబంధించి ఐడెంటిటీ వెరిఫికేషన్ కూడా అయితే చేయడం జరుగుతుంది. హౌ టు అప్లై అని చెప్పేసి అయితే ఇచ్చారు. సో 14th December 2024 నుంచి January 12th లోపల అయితే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో మీ ఫోటోగ్రాఫ్‌ని, సిగ్నేచర్‌ని, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్‌ని, హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్‌ని తర్వాత అన్నీ మీకు సంబంధించిన సర్టిఫికేషన్ అన్నిటిని మీరైతే పీడీఎఫ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అంటే స్కాన్ చేసి మీరు పీడీఎఫ్ లాగా అయితే తయారు చేసుకోవాల్సి ఉంటుంది ఒక్కొక్క దాన్ని. సో మీకు ఇక్కడ రిటెన్ డిక్లరేషన్ అని చెప్పి ఇక్కడ 2 లైన్స్ ఇచ్చారు. ఇదంతా మీరు పేపర్ మీద రాసి మీరైతే మీ చేతి ఎవరైతే క్యాండిడేట్ అప్లై చేస్తున్నారో సో ఆ క్యాండిడేట్ మాత్రమే అయితే మీరు చేతులతో అయితే రాయాల్సి ఉంటుంది పేపర్ మీద. సో మీరు అది రాసి దాన్ని కూడా అయితే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా మనకి డీటెయిల్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. మనకి అప్లికేషన్ ఫీజు చూసినట్లయితే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ ఆల్ అదర్ ఉమెన్ క్యాండిడేట్స్‌కి ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు. కాకపోతే ఇంటిమేషన్ చార్జెస్ ₹500 అని ఉంది. సో అది మాత్రమే పే చేయాలి. మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 850 + 500 మొత్తం ₹1350 అయితే మీరు పే చేయాలి. సో ఇది కూడా మీరు ఆన్‌లైన్‌లో అయితే పే చేయాల్సి ఉంటుంది. తర్వాత ప్రొసీజర్ ఆఫ్ అప్లయింగ్ ఆన్‌లైన్. ఈ అప్లై చేసుకోవడానికి ఆన్‌లైన్ లింక్ అనేది మన వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్‌లో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే ఈ జాబ్స్‌కి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు వెంటనే ఆ లింక్ క్లిక్ చేసినట్లయితే మీకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మోడ్ ఆఫ్ పేమెంట్ కూడా అయితే మీరు ఆన్‌లైన్‌లో అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అని ఇచ్చారు. సో జనరల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా అన్ని అయితే మీరు చదవాల్సి ఉంటుంది. ఎవరైతే అప్లై చేస్తున్నారో క్యాండిడేట్స్ వాళ్ళందరూ తప్పకుండా ఈ నోటిఫికేషన్ మొత్తాన్ని ఒకసారి చదివి మాత్రమే అప్లై చేయండి. కాల్ లెటర్స్ కూడా మీకు అఫీషియల్ వెబ్‌సైట్‌లో అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అనౌన్స్‌మెంట్స్ అని చెప్పి.
సో ఇవన్నీ కూడా అయితే మీకు ఇవ్వడం జరిగింది కాబట్టి తప్పకుండా ఈ నోటిఫికేషన్ మొత్తాన్ని ఒకసారి చదివి మాత్రమే అప్లై చేయండి. మీరు అప్లై చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా మన వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్‌లో లింక్ ఉంటుంది. అది క్లిక్ చేసినట్లయితే మీకు అఫీషియల్‌గా అప్లై చేసుకోవడానికి ఆన్‌లైన్ వెబ్‌సైట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మీకైతే ఇలా అఫీషియల్‌గా సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్‌కి సంబంధించి మీరు అఫీషియల్‌గా అప్లై చేసుకోవడానికి లింక్ అయితే ఓపెన్ అవుతుందన్నమాట ఇలా. సో ఇక్కడ మరి ఫస్ట్ 14థ్ డిసెంబర్ నుంచి అయితే మీకు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. తప్పకుండా అప్లై చేసుకోండి అందుకని స్పీడ్‌గా. సో లాస్ట్ డేట్ దాకా వెయిట్ చేయకండి. 12థ్ జనవరి లోపల అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ కనబడుతుంది. సో ఇది క్లిక్ చేసినట్లయితే మీరు రిజిస్టర్ చేసుకోవడానికి మీకు డీటెయిల్స్ అయితే అడగడం జరుగుతుంది. ఈ డీటెయిల్స్ అన్ని మీరు ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చా ఎంటర్ చేయండి. మీకు అక్కడ వచ్చింది. తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్లయితే ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేయమని అడుగుతుంది. సో అవి అప్లోడ్ చేసేసి తర్వాత డీటెయిల్స్‌లోకి వెళ్తుంది. సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే ఆ వచ్చిన డీటెయిల్స్ అన్ని కూడా అయితే మీరు ఎంటర్ చేసి తర్వాత ప్రివ్యూ అయితే చేయాల్సి ఉంటుంది. అంటే ఇప్పటిదాకా మీరు అప్లై చేసిన అంటే ఎంటర్ చేసిన అన్ని డీటెయిల్స్ కరెక్ట్‌గా ఉన్నాయో లేదో సో కరెక్ట్‌గా ఉన్నట్లయితే మీరు నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే అప్లోడ్స్ అయితే అడగడం జరుగుతుంది. అంటే మీరు డాక్యుమెంట్స్ ఉంటాయి కదా! సో ఆ డాక్యుమెంట్స్ హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్స్ ఇలాంటివి అప్లోడింగ్స్ అవన్నీ కూడా అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది పీడీఎఫ్ ఫార్మాట్‌లో. తర్వాత ఫైనల్‌గా పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో మీరు సెలెక్ట్ చేసుకున్న కేటగిరీ బట్టి ఎస్సీ, ఎస్టీ వీటికి బట్టి మీకు పేమెంట్ ఆప్షన్ అయితే లాస్ట్‌లో అయితే మీకు రావడం జరుగుతుంది. సో ఆ పేమెంట్ కూడా చేసేసి మీరైతే తప్పకుండా ఇలా ఆన్‌లైన్‌లో అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా ఈజీగా అయితే అప్లై చేసుకోవచ్చనమాట. తప్పకుండా అప్లై చేసుకోండి. ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో సో మనకి కాంపిటీషన్ కూడా అయితే తక్కువగానే ఉండే ఛాన్సెస్ అయితే ఉండడం జరుగుతాయి. సో తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. ఒకవేళ జాబ్ వస్తే సెలెక్ట్ అయినట్లయితే మీ సొంత జిల్లాలో అయితే పోస్టింగ్ అయితే ఉండడం జరుగుతుంది. మన ఆంధ్ర, తెలంగాణలో కూడా అయితే చాలా బ్రాంచెస్ ఉన్నాయి కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్‌లో అడగండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ వీడియోని ఎవరికి షేర్ చేయాలో తెలుసు కదా! మీ ఫ్రెండ్స్ అందరి గ్రూప్స్‌కి షేర్ చేయండి. చాలా మందికైతే యూజ్ అవ్వడం జరుగుతుంది. సో మీకు ఇంకా ఎలాంటి జాబ్స్ కావాలనుకుంటున్నారో అది కూడా కామెంట్ చేయండి. ఆ జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతాయి. సో థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.